హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. రేషన్ కార్డులో పిల్లల పేరు లేవు. 2 రకాలుగా దరఖాస్తుల పరిశీలన. దరఖాస్తుల్ని 2 రకాలుగా పరిశీలిస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ వర్గాల సమాచారం. తొలుత దరఖాస్తులోని ఆధార్ సంఖ్య సరిగ్గా ఉందా లేదా అన్న చూసిన తర్వాత ఆయా పేర్లు ఇంకెక్కడైనా రేషన్ కార్డుల్లో ఉన్నాయా అని ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలిస్తున్నారు. వివరాల్లోకి వెళ్దాం. 9 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. పలు రేషన్ కార్డులు తల్లిదండ్రులతో పాటు పిల్లల పేర్లు చేరుస్తున్నారు. పుట్టింటి కార్డులో తొలగించిన మహిళల పేర్లు అత్తారింటి కార్డుల్లో నమోదవుతున్నాయి. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో అర్హులైన కుటుంబ సభ్యుల పేర్లను చేర్చే ప్రక్రియను పౌర సరఫరాల శాఖ ప్రారంభించింది. మొత్తం 12.07 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు రాగా 6.70 లక్షల కుటుంబాలు అర్థవంతమైనవిగా ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. కొత్తగా 18.1 లక్షల మంది పేర్లు చేర్చాలని వినతులు రాగా వారిలో 11.50 లక్షల మందిని ప్రాథమికంగా అర్హులుగా గుర్తించారు. ఫిబ్రవరి తొలి వారం ఆఖరు వరకు 1.3 లక్షల మందిని రేషన్ కార్డుల్లో కొత్త లబ్ధిదారులుగా గుర్తించారు. కార్డులో వీరి పేర్లు చేర్చారు. మిగిలిన అర్హుల వివరాలు మళ్ళీ పరిశీలన తెలిపారు. కొన్ని కుటుంబాల్లో రేషన్ కార్డు తల్లిదండ్రుల పేర్లు ఉండి పిల్లల పేర్లు లేకపోవడంతో ఇన్నాళ్ళు వారికి రేషన్ సరఫరాలు కూడా పంపిణీ కాలేదు. రేషన్ కార్డు గురించి మాట్లాడుకున్నట్టయితే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో దాదాపు 9 సంవత్సరాల క్రితం కొత్త రేషన్ కార్డులు అయితే పెట్టింది. తర్వాత మళ్ళీ ఒకసారి 2017లో ఒకసారి అయితే ఈ కొత్త రేషన్ కార్డులు అయితే జారీ ప్రక్రియ పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ అయితే ఇంతవరకు అయితే రేషన్ కార్డు ప్రక్రియ అయితే ముందుకు సాగలేదు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఆ తర్వాత పిల్లల పేర్లకైతే యాడ్ మెంబర్ ఆప్షన్ అయితే మీ సేవలు అయితే ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా చాలామంది అప్లై చేసుకున్నా కూడా ఇంతవరకు వాళ్ళ పేర్లు అయితే పిల్లల పేర్లు అయితే రేషన్ కార్డులో ఎక్కలేదు. వారందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే కొత్త రేషన్ కార్డుల గురించి మీ సేవ ద్వారా అప్లికేషన్లు అయితే స్వీకరిస్తున్నారో వారితో పాటు గతంలో ఎవరైతే ఈ పిల్లల పేర్లు యాడ్ చేసుకోవడానికి మీ సేవలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. మళ్ళీ మీరు అప్లై చేయనవసరం లేదు. అప్లై చేసినా కూడా మీకైతే మీ పిల్లల పేర్లు అయితే ఆన్లైన్లో ఎంట్రీ కావు. ఆల్రెడీ మీరు అప్లై చేశారు కాబట్టి అది పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే ఎంఆర్ఓ ఆఫీస్లో అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీ రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు అనేది వచ్చేస్తాయి. ఇంకా ఎవరైతే కొత్తగా పిల్లల పేర్లు చేర్చాలనుకున్నారో వారు మాత్రం మీ సేవకి వెళ్ళి మీ పిల్లల ఆధార్ కార్డు లేదా డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకొని పోతే వాళ్ళైతే మీ పిల్లల పేర్లు అయితే ఎక్కిస్తారు. దాంతోపాటు మీ కరెంటు బిల్లు ఉంటే కూడా తీసుకెళ్ళండి. మీకైతే ఈ ఎంతమంది పిల్లలు ఉన్నారో ఆ పిల్లల పూర్తి సమాచారం అనేది మీ రేషన్ కార్డులో ఎక్కిస్తారు. అలాగే ఇంకా ఎవరైతే కొత్తగా పెళ్ళైన జంటలు ఉన్నారో మీరు కూడా మీకు సంబంధించిన ఏవైతే రేషన్ కార్డులు కావాలనుకుంటున్నారో మీరైతే మీకు సంబంధించిన ఆధార్ కార్డులు అలాగే ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డులు ఇవన్నీ తీసుకొని మీ సేవలో ఒక ఫోటో పెట్టి అప్లికేషన్ ఫామ్ నింపి వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే ఫిల్ చేస్తారు. దీనికి ఒక 50 రూపాయలు అనేది తీసుకుంటారు. ఎక్కువగా అమౌంట్ తీసుకున్నట్లయితే 1190కి అయితే కాల్ చేసి మీరైతే కంప్లైంట్ చేయొచ్చు. ఎందుకంటే మీ సేవలో ఎక్కడైనా సరే కొన్ని ప్లేసెస్లో 2000 వరకు తీసుకున్నారని చెప్పేసి మనకైతే సమాచారం అయితే వచ్చింది. అది మాత్రం నిజం కాదు. ఎందుకంటే ఈ రేషన్ కార్డుకు 50 రూపీస్ నుంచి 100 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అంతకైతే ఎక్కువ అయితే మీరు ఇవ్వకండి. మీకు తెలిసిన వారికి కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.